ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు రాష్ట్ర రాజకీయ చరిత్రనే మార్చిన గొప్ప అక్షరాలని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కొనియాడారు. రాయదుర్గంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం రక్తదానం చేస్తున్న దాతల వద్దకు వెళ్లి వారిని అభినందించారు. కాలువ ఫౌండేషన్ చైర్మన్ కాలువ భరత్తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఎన్టీఆర్ మరణించిన 30 సంవత్సరాలు గడిచినప్పటికీ ఆయన చేసిన సేవలు నేటికి ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నాయని అన్నారు. ఆయన అభిమానులు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం గర్వకారణమని తెలిపారు. బడుగు బలహీన వర్గాలపై ఎన్టీఆర్ చూపిన అపారమైన ప్రేమకు నిదర్శనంగానే నేడు రాయదుర్గం పట్టణంలో నిర్వహించిన ఈ మెగా రక్తదాన శిబిరంలో రాజకీయాలకు అతీతంగా యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేసి నివాళులర్పిస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ స్మరణతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సహకరించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆ అక్షరాలకు ఒక గొప్ప శక్తి ఉంది. ఆ అక్షరాలు ఈ రాష్ట్ర స్థితిని గతిని మార్చిన గొప్ప చరిత్ర కలిగిన అక్షరాలు. అందుకనే 30 సంవత్సరాల కిందట మరణించిన ఒక మహానాయకుడి జ్ఞాపకార్థం ఈ రోజుకు వేలాది మంది వచ్చి వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంటే ఎన్టీఆర్కున్న శక్తి, ఆ పేరుకున్న బలం, ఎన్టీఆర్ ఈ రాష్ట్రానికి చేసిన సేవలు, సమాజంలో వచ్చిన మార్పులు, బడుగు బలహీన వర్గాల పట్ల ఆయన చూపిన ప్రేమ, అభిమానం ఇవన్నీ కూడా కారణాలుగా మనం చెప్పవచ్చు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అత్యంత మారుమూలన అనంతపురం జిల్లాలో కర్ణాటక సరిహద్దులో ఉండే రాయదుర్గం నియోజకవర్గంలో ఎన్టీఆర్ పేరుతో ఆయన ఘన నివాళి ఆయనకు అర్పించడానికి ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు, మధ్య వయస్కులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ ఉన్నారు. ఈసారి ఎక్కువ మంది, మొదటిసారి యువకులు యువతులు వచ్చి రక్తదానం చేయడం ఒక శుభ పరిణామం. అంటే రక్తదానం పైన ఈ నవతరానికి ఉన్న అవగాహన, అట్లాగే సమాజం పైన వీళ్లకు ఉన్న బాధ్యత, ఇవన్నీ కూడా తెలియజేస్తాయి. కాబట్టి ఎన్టీఆర్ స్మరణలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న తెలుగుదేశం పార్టీ కుటుంబానికి, అట్లాగే రాజకీయాలకు అతీతంగా సహకరిస్తున్న